ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఫోన్ కావాలనే లిఫ్ట్ చేయడం లేదు. మనసంతా అవని మీద ఉంది కదా, అయినా వదిలిపెడతానా? లిఫ్ట్ చేసే వరకు వదిలేలా లేదు. ఏదైతే అది అయింది. లిఫ్ట్ చేస్తాను. హాయ్ శ్రీకర్, ఏమైంది? ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు? ఉదయం వరకు ఇలా చేస్తూనే ఉండేదాన్ని తెలుసా? హలో, మాట్లాడవేంటి శ్రీకర్? నేను శ్రీకర్ని కాదండి, పెద్దిరాజుని. నా వుడ్ బి ఫోన్ మీరెందుకు లిఫ్ట్ చేశారు? తప్పక తీయాల్సి వచ్చింది. తప్పక అంటే? ఈ సీన్ లో ఉంటే మీకు తెలుస్తుంది. ఏంటండి అలా మాట్లాడుతున్నారు? ముందు మీరు శ్రీకర్ కి ఫోన్ ఇవ్వండి. శ్రీకర్ లేడుగా. లేకపోవడం ఏంటి? ఎక్కడికి వెళ్ళాడు? అని ఆగిపోయారేంటి? అనుకోకుండా బయటికి వెళ్ళాడు. బయటికా? బయటికంటే ఎక్కడికి? మాకెలా తెలుస్తుంది? చెప్పలేదు. ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాడో, సినిమాకి వెళ్ళాడో, ఎదురింటికి వెళ్ళాడో. అయ్యో, వాట్ యు మీన్? అదేనండి, ఎక్కడికి వెళ్ళాడో తెలీదు అని చెప్తున్నాను. ఓకే ఓకే ఓకే, ఉంటానండి. గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్. శ్రీకర్ వచ్చాక ఫోన్ చేయమని చెప్తాను. బాగా మేనేజ్ చేశానా? మామూలు కాదు, మమ్మల్ని బాగా బుక్ చేయాలని ట్రై చేశావు కదా. ఏం బుక్ చేశాను? ఎదురింటి మ్యాటర్ ఎందుకు? మాయకి అనుమానం రావాలనే కదా. అనుమానం వచ్చి ఉండదులే. ఎందుకు రాదు? వస్తుంది. అయినా నీకు అంత నోటిదోలెందుకు? నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఉండుంటే బాగుండేది. ఈ గొడవ తర్వాత ముందు అక్కడ అవని ఇంట్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఆ పెద్దిరాజు అర్థం కానట్టు కన్ఫ్యూజ్ గా మాట్లాడాడు. అయినా ఫోన్ ఇంట్లో పెట్టి శ్రీకర్ ఈ సమయంలో ఎక్కడికి వెళ్ళుంటాడు? మాయ శ్రీకర్ గురించి తెగ ఆలోచనలో పడిపోయి ఉంటుంది. ఈ పాటికి ఇంటికి బయలుదేరుండొచ్చు. తను రాదులే కానీ అవని ఇంటి మీద అందరూ ఒక కన్ను వేయండి. ఒక్క నిమిషం వస్తాను. అవని ఏదో పట్టుకొని వస్తుంది. బావా, ఈ బట్టలు మార్చుకో. వాడికి బట్టలు ఎందుకు ఇస్తుంది? ఈ అవని ఏం చేయబోతోంది? అందరికీ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయా? అప్పుడే ఏమైంది? ముందు ముందు మసాలా ఇంకా ఉంటుంది, చూడండి. ఈ బట్టలు ఎందుకు? ఈ బట్టల్ని నువ్వు కట్టుకోవాలి. ఇవే ఎందుకు కట్టుకోవాలి? కట్టుకోవాలి అంతే. కట్టుకోవాలని ఆర్డర్ ఇస్తే ఎలా? ఎందుకు ఏంటో చెప్పాలి కదా. ఆహా ఆహా, అదిగో అవని చెప్పగానే మనోడు గొర్రెలా తలాడించకుండా ఎందుకు ఏంటి అని బాగా స్ట్రాంగ్ గానే ఉన్నాడు. ఎంతసేపు ఉంటాడో చూద్దాం. అవని నిన్నే అడుగుతుంది, చెప్పు. నువ్వు కండిషన్ మీద నా దగ్గరకు వచ్చావు. ఈ రాత్రంతా నువ్వు నా దగ్గర ఉంటావు. నేను చెప్పింది చెయ్యాలి, పెట్టింది తినాలి. అంతేగాని ఎందుకు, ఏంటి, ఎలా అని నన్ను ప్రశ్నించకూడదు, విసిగించకూడదు. మాట వినంటే చెప్పు, ఇప్పుడే అత్తకి కాల్ చేస్తాను. ఇవన్నీ అయ్యే పనుల్లో లేవులే. నేను అమ్మవారిని తీసుకురాను, మీరే నిశ్చితార్థాన్ని ఏదో విధంగా జరుపుకోండి అని చెప్పేస్తాను.
చూసారా అత్తయ్య ఏ విధంగా బ్లాక్మెయిల్ కి దిగుతుందో? మామూలు ఆడది కాదు, ముదురు, మహా ముదురు, ముదుర్లకే ముదురు. హ, ముదుర్ల గురించి నువ్వు మీ ఆయనే మాట్లాడాలి మరి. మీరు ఆపండి. అక్కడ ఏం జరుగుతుందో ముందు అది చూడండి. హ్మ్. ఏం ఆలోచిస్తున్నావు? నేను చెప్పినట్టు వింటావా? కండిషన్ క్యాన్సిల్ చేసుకోమంటావా? మార్చుకొని వస్తానులే. మ్మ్. కెమెరా బటన్ నుంచి ఊడిపడిపోయింది. అయితే ఇంకా అక్కడ నుంచి లైవ్ రాదనమాట. ఎందుకు రాదు? వస్తుంది. హాల్లో పాట అంతా వస్తుంది. ఇందాకట్లాగా స్టడీ గేమ్ షాట్లు రావు. నెక్స్ట్ ఏం జరగబోతుందో అందరం వెయిట్ చేసి చూద్దాం. దాని ప్రయత్నాలు శ్రీకర్ మనసు మార్చడానికి అన్నట్టు అనిపిస్తోంది. శ్రీకర్ మనసు మారితే మంచిదే కదా వేదా, ఇద్దరు ఒకటవుతారు. అక్షయ్తో ఎటువంటి సంబంధం లేదని అవనితో అగ్రిమెంట్ మీద సంతకం చేయించే బాధ్యతను మీరు తీసుకుంటారా? వాడు వచ్చాడు. నువ్వు చెప్పినట్టే బట్టలు మార్చుకొని వచ్చాను. కొత్త పెళ్లి కొడుకులా చాలా అందంగా ఉన్నావు. ఇప్పుడేం చేయాలి? కూర్చో చెప్తాను. ఏదో తేడా కొడుతుంది. కొట్టాలి కొట్టాలి, అందరికీ పెద్ద షాక్ కొట్టాలి. ఇవెందుకు? చెప్తా ఎందుకు అంత తొందర? మీకేమైనా అర్థమవుతుందా? అక్కడిప్పుడు ఏం జరగబోతుందో తెలుసా? తెల్ల బట్టల్లో హీరో వచ్చాడు. హీరోయిన్ ఏమో పళ్ళు, స్వీట్లు, అగరబత్తులు అన్నీ తీసుకుని వచ్చింది. నెక్స్ట్ ఏం తీసుకొస్తుందో మీలో ఎవరైనా గెస్ట్ చేయగలరా? పాల గ్లాసా? ఎస్, యు ఆర్ రైట్. అంటే అక్కడ జరగబోయేది నీ గెస్సింగ్ కరెక్టే. శోభనం కార్యక్రమం లాంటిదా? అంతేగా.